ఈరోజు తత్వము ఊదే తిత్తులు పైగా నుండే ఉన్నతి తెలియరా ఓరన్న, తిత్తులు నడుమున చక్షుల మీదను చీకటి కొట్టురా ఓరన్న, చీకటి కొట్టును తోక నాలుక తీసుకులేపరా ఓరన్న, తీసుకులేపిన కాకకు పాము చుర్రున లేచురా ఓరన్న, శంకు చక్రముల నట్టు నడుమ ఆదిశేషుని లేపర ఓరన్న, ఓంకారించుక ఉన్నది పాము కొరకక లేచురా ఓరన్న, ఆరు చక్రముల కావల ఈవల లోపల వెలుపల ఓరన్న, ఆరు చక్రముల పెంచుక పాము అధోముఖంపై ఓరన్న. వివరము: శరీరములో కుడి ఎడమగా రెండు ఊపిరితిత్తులున్నాయని అందరికీ తెలుసు. రెండు తిత్తుల నుండి వచ్చే ఊపిరి ముక్కు ద్వారా బయటకు వస్తున్న విషయము కూడా అందరికీ తెలుసు. ఊపిరితిత్తులు కదులుతుంటేనే శ్వాస ఆడుచున్నదని కూడా అందరికీ తెలియను. ఊపిరితిత్తులు ఎలా కదులుచున్నవి, వాటిని ఎవరు కదిలించుచున్నారన్న విషయం ఎవరికీ తెలియదు. ఊపిరితిత్తులను కదిలించే శక్తి ఏదని తెలుసుకోవడమునే పై తత్వంలో ఊదే తిత్తుల ఉన్నతి తెలియరా ఓరన్న అన్నారు. మన శరీరంలో రెండు ఊదే తిత్తులు ఊపిరితిత్తుల మధ్యలోను మరియు పైన రెండు కన్నుల మధ్యలోను, క్రింద గుదస్థానము మొదలుకొని పై శిరస్సు వరకు వెన్నుపూసల మధ్యలో వెన్నుపాము అనబడు నరము గలదు. పై తత్వంలో పాము అన్నట్లు వెన్నుపాము పేరుకు పాము వలె పొడవుగా ఆకారం ఉన్నప్పటికీ అది మెదడు నుంచి క్రింది వరకు వ్యాపించిన ఒక పెద్ద నరము. శరీరంలో అతిపెద్ద నరము వెన్నుపాము ఒక్కటే. ఈ నరములోనే మనిషిలోని చైతన్య శక్తి ఇమిడి ఉన్నది. దానిని కుండలి శక్తి అని కొందరు అనుచున్నారు. వాస్తవానికి అది మన శరీరంలోని ఆత్మశక్తియే. ఆత్మ అంటే ఏమిటి, దాని శక్తి అంటే ఏమిటి అని కళ్ళు మూసుకొని కళ్ళ మధ్య స్థానంలోనికి చూచితే అంతా చీకటిమయముగా కనిపించును. ఆ విషయమునపై తత్వంలో తిత్తుల నడుమున చక్షుల మీదను చీకటి కొట్టరా ఓరన్న అని అన్నారు. చీకటి కొట్టును తోక నాలుక తీసుకులేపరా ఓరన్న, తీసుక లేపిన కాకకు పాము చుర్రున లేచురా ఓరన్న. చీకటిమయముగా ఉన్న ఆత్మను పాముగా కూడా ఒక తత్వంలో చెప్పుకున్నాము. మన ధ్యాసనంతటిని కన్నుల మధ్యలో భూమధ్యమున కేంద్రీకరించిన అది యోగమగును. యోగం యొక్క తీవ్రతకు ఆత్మ తెలియుటకు మొదలుడును. ధ్యాసనంతటిని భూమధ్యమున కేంద్రీకరించమును తోక నాలుక తీసుక అన్నారు. తోక చివరిది, నాలుక అనగా మొదటిది. చిన్న ఆలోచనను పెద్ద ఆలోచనను అన్నిటినీ లేకుండా చేసుకోవడమును, లేక చివరి ఆలోచనను మొదటి ఆలోచనను లేకుండా చేసుకోవడమును తోక నాలుక అనడమైనది. అన్ని ఆలోచనలను లేకుండా చేసుకుంటే ఆత్మ తొందరగా తెలియను. పాము భూమి మీద పడుకొని ఉన్నప్పుడు కనిపించకుండా ఉండును. పైకి లేచి పరిగెత్తితే అంతకుముందు కనిపించిన పాము కనిపించును. ఆలోచనలను అణిచినప్పుడు యోగమునకు ఆత్మ పైకి లేచిన పాము తెలిసినట్లు తెలియగలదని మొదటి చరణంలో చెప్పారు. శంకు చక్రముల నట్టు నడుమ ఆదిశేషుని లేపరా ఓరన్న, ఓంకారించక ఉన్నది పాము కొరకక లేచుర ఓరన్న. శరీరంలో వెన్నుపాము అను నరమునకు కుడి ఎడమగా రెండు నరములు గలవు. వెన్నుపామును బ్రహ్మనాడి అని అనుచు కుడి ఎడమగా ఉన్న రెండు నాడులను సూర్యచంద్ర నాడులు అంటున్నారు. సూర్యచంద్ర నాడుల నడుమయున్న వెన్నుపామును ఆదిశేషుడని పై తత్వములో అన్నారు. సూర్యచంద్ర నాడులను శంకు చక్రములని కూడా అన్నారు. వెన్నుపాములోని ఆత్మశక్తి ఊపిరితిత్తులను కదిలించడం వలన శ్వాస నడుచుచున్నది. శ్వాస నడుపున్నప్పుడు ఓంకార శబ్దము ఏర్పడుచున్నది. ఈ విషయమును రెండవ చరణము తెలుపుచు శంకు చక్రముల నడుమును ఆదిశేషుని లేపరా ఓరన్న, ఓంకారించకయున్నది పాము అని అన్నారు. ఆరు చక్రముల కావల ఈవల లోపల వెలుపల ఓరన్న, ఆరు చక్రముల పెనుచుక పాము అధోముఖంపై ఓరన్న. వెన్నుపాములో మొత్తము 7 నాడీ కేంద్రములు ఉన్నవి. పైన 7వ నాడీ కేంద్రంలో ఆత్మ కేంద్రముగా ఉండి క్రింద 6 కేంద్రముల వరకు వ్యాపించి ఉన్నది. క్రింద 6 కేంద్రముల నుండి శరీరమంతా నరముల ద్వారా పాకి శరీరమును చైతన్యవంతము చేసి కదిలించుచున్నది. బ్రహ్మనాడిలోను ఆత్మ 6 కేంద్రముల నుండి శరీరమంతా వ్యాపించి ఉన్నది. ఈ విషయమును తెలియజేస్తూ 6 చక్రముల ఆవల ఈవల లోపల వెలుపల అన్నారు. పైన 7వ కేంద్రం నుండి క్రింద కేంద్రములకు వ్యాపించి ఉన్నది. కావున 6 చక్రముల పెనుచుక పాము అధోముఖంపై ఓరన్న అని 3వ చరణంలో అన్నారు. ఈ తత్వంలో ఆత్మ వెన్నుపాములో పైనుండి క్రిందకి వ్యాపించి 6 కేంద్రముల ద్వారా శరీరం అంతటిని కదిలించుచున్నదని, శరీరంలోని ఊపిరితిత్తుల ద్వారా శ్వాసను ఏర్పరిచినదని తెలియచున్నది. శరీరంలో తెలియక కనబడకయున్న ఆత్మను మనోధ్యాస ద్వారా తెలుసుకోవచ్చునని కూడా పై తత్వంలో తెలిపారు. కొలిమి తిత్తుల వలె శరీరంలోని ఊపిరితిత్తులు గలవు. కావున వాటినే ఊదే తిత్తులు అన్నారు. ఊదే తిత్తుల ద్వారా శ్వాసను ఎల్లప్పుడూ ఊదువాడు వెన్నుపాములోని ఆత్మ అని తెలియబడినది.
ఈ తత్వం అంతా కూడా బ్రహ్మయోగానికి సంబంధించిందండి.